ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున్ శర్మ గారు. గురువు గారు నమస్కారం. నమస్కారం అండి. ఫిబ్రవరి నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా అయ్యా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వాళ్ళ యొక్క గ్రహగమన గతులన్నీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే సహజంగా మనకి మేషరాశిలో గురువు యొక్క సంచారం, అంటే షష్టమంలో గురువు యొక్క సంచారం, అలానే పంచమస్థానం రాహు యొక్క సంచారం, అలానే వీళ్ళకి శుక్రగ్రహము ద్వితీయ తృతీయంలో సంచారం, అలానే తృతీయ చతుర్థంలో రవి బుధుల యొక్క సంచారం, చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం వల్ల, అలానే వీళ్ళకి ఏకాదశ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల మరికొన్ని ఫలితాలు అనేవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అంటే ఏదైతే వృత్తికారకుడు రవి చతుర్థ స్థానంలో ఉండటం వల్ల, ఏదైతే తృతీయ చతుర్థ స్థానాల్లో మారటం వల్ల వాళ్ళకి ఉద్యోగపరంగా చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. అంటే వృత్తిపరంగా సహ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మద్దతుతోటి వీళ్ళు ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే మద్దతు వెళ్ళటం ఒకటి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఉద్యోగం చేయటం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే తృతీయంలో రవి ఉండటము, అలానే రవి కాస్త కుంభరాశిలోకి సంచారం జరిగింది కాబట్టి ఈ సంచారం వల్ల కూడా వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు, ఉద్యోగపరంగా చాలా మంచి విషయాలు జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అలానే 4వ ఇంట్లో ఇక్కడ శని, 5వ ఇంట్లో రాహు యొక్క ఉండటం వల్ల కూడా విద్యలో నిరంతరం కూడా కొన్ని ఆటంకాలు, మనసు చంచలత్వము, ఏకాగ్రత లోపం జరిగే అవకాశం విద్యార్థులకు ఉంటుంది. కాబట్టి వీళ్ళు జాగ్రత్త వహించాలి. ఎందుకంటే గురువు కూడా కొంత మధ్యరకంగా ఉండే ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇతర సంఘటనలన్నీ కూడా విద్యార్థులకు వాళ్ళ దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంటుంది. అంటే వ్యాపకాలు ఎక్కువగా ఉంటాయని మనకి చెప్పబడింది. అంటే సహజంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి, అంటే ఈ ఫిబ్రవరి మాసంలో. అలానే ఈ మాసంలో ప్రారంభంలో కూడా ఇక్కడ వీళ్ళకి ఎలా ఉంటుందంటే 2వ ఇంట్లో 3వ ఇంట్లో శుక్రుడు యొక్క ఫలితం వల్ల కూడా కుజుడు కూడా ఉండటం వల్ల కొన్ని కార్యక్రమాలు నిర్వహించబడతాయి. దీనిలో చాలామంది వ్యక్తులు వస్తారు, మళ్ళీ వెళ్తూ ఉంటారు. ఆ వ్యక్తులు రావటం వెళుతూ ఉండటం వల్ల కూడా కుటుంబంలో ప్రకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే కుటుంబం అనేది చాలా వెలిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి పనిలో కూడా వాళ్ళకి శుక్రుడు కుజుడు వల్ల కూడా ఆర్థిక ప్రయోజనాలు ఇస్తారు. అలానే ఆరోగ్యానికి సంబంధించిన హెచ్చుతగ్గులు బాగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. బృహస్పతి గ్రహం, దేవగురువు అయిన బృహస్పతి గ్రహం 6వ ఇంట్లో ఉండటం వల్ల కూడా కడుపులో కొన్ని సమస్యలు రావటం, గ్యాస్ట్రిక్ సంబంధించిన విషయాల్లో కానీ, ఆడవాళ్ళ గైనకి సంబంధించిన విషయాల్లో కూడా చాలా జాగ్రత్త ఉంటుంది. అంటే ఉదర సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఉదర సంబంధమైన వ్యాధులు రావటం, అలానే వివాహం కానీ స్త్రీ పురుషులకు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు లోపం జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే వృత్తిరీత్యా అనుకూలంగా ఉన్న బంగారు ఆభరణాలు, ప్లాట్లు కొనటం, ఇలాంటి కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే కొనుగోలు చేయటం అంటే ఏమిటి అంటే ఒక వస్తువును, మనకు ఇష్టమైన వస్తువుని మనం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవటం. అలానే ఏకాదశంలో కేతు వల్ల ధార్మిక కార్యక్రమాలు, దాన ధర్మాలు, ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహించటం, అలానే మోక్ష మార్గానికి అన్వేషణ జరుగుతూ ఉంటుంది. అంటే భాగస్వామ్య వ్యాపారం అనేది ఇప్పుడు ఫిబ్రవరి నెలలో వీళ్ళు పెట్టుబడి పెట్టకూడదు. ఉన్న వ్యాపారాన్ని కొనసాగించడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. విద్యార్థులకు కూడా కొంత ఏకాగ్రత అనేది అవసరం. స్త్రీలకు వచ్చేటప్పటికల్లా తన కాళ్ళ మీద తను నిలబడాలని, ముందుకు వెళ్ళాలని, భౌతుడి యొక్క సంకల్పానికి ప్రదక్షిణలు చేసే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. ప్రదక్షిణలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధార్మిక సంబంధించిన కార్యక్రమాల్లో కూడా బాగా ఇబ్బంది లేకుండా చెయ్యాలని ఒక ఆలోచన అనేది మనసుకి చంచలత్వాన్ని తగ్గించుకోవడానికి, మనసుకి ఆరాటం పోరాటం చేసుకోవడానికి, మన స్థితిగతులు మార్చుకోవడానికి ఎలాంటివి అవసరమని ఒక ఆలోచన సరళి బాగా పెరుగుతుంటుంది. ప్రధానంగా ఆలోచన సరళి పెరిగితేనే మనకు అనుకూలమైన ఫలితాలు, ఆర్థిక పరంగా ఇవన్నీ కూడా అనుకూలమైన పరిస్థితులు కావాలి అంటే కొన్ని మనం చేసుకోవాలి. కొన్ని చేసుకోవాలంటే కొన్ని ప్రయత్నాలు కొనసాగించాలి. ఆ ప్రయత్నాలు ఎలాంటి ప్రయత్నాలు, కాలం వృధా కాకుండా ఉండే ప్రయత్నాలు కూడా అవసరం. కాలం వృధా కాకుండా ప్రయత్నాలు చేసుకుని ఏ రంగంలో నేను నెగ్గుతాను అనే దాని మీద ఆలోచన చేసి కూలంకషంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బంధువులతోటి కొంత సహనం వహించాలి, మిత్రులతోటి కూడా సహనం వహించాలి. చతుర్థ స్థానంలో శని వల్ల చాలామంది కూడా భయపడుతుంటారు.
మాకు చతుర్థంలో అర్ధాష్టమ శని ఉందని. మన బర్త్ చార్ట్లో ఏదైతే శని యొక్క ప్రభావం తగ్గుతుందో ఇక్కడ కూడా శని యొక్క ప్రభావం తగ్గుతుంది. అంటే 20% మాత్రం గోచారం అనేది కనిపిస్తూ ఉంటుంది. మిగతా పర్సెంట్ అంతా కూడా జన్మ జాతకం మీద డిపెండ్ అనేది అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ జన్మ జాతకం మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఏ విషయాన్నైనా కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేసి ఉద్యోగంలో విజయం సాధించే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. ఈ వీళ్ళ యొక్క మనసు కూడా ఫిబ్రవరిలో చాలా పదునుగా ఉంటుంది. అంటే కోసుకుపోయే స్థితిలో ఉంటుంది. అంటే ఉన్నట్టుని మాట్లాడతారని అర్థం. అంటే ఓపెన్గా మాట్లాడే లక్షణం అనేది ఫిబ్రవరి మాసంలో ఏర్పడుతుంటుంది. మనసు పదునైందంటే అదే అర్థం. అంటే మనసుకు పదును పెడతారు, ఆలోచనకు పదును పెడతారు, సత్యాలు మాట్లాడతారు, నగ్న సత్యాలు మాట్లాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అప్పుడు ఎదుటివాడికి ఎలా ఉంటుందంటే కోపం వస్తుంటుంది. అంటే సహజంగా అబద్ధాన్ని దాచితేనే మంచివాడు అంటారు. అవును, లౌకిక జ్ఞానం. నిజాన్ని చెప్తే ఏంటి నెగిటివ్ చెప్పారనుకుంటారు. మనకి నెగిటివ్ పాజిటివ్ రెండు ఇష్టం కాబట్టి నెగిటివ్ చెప్పారని అనుకుంటుంటారు. అలా కాదు, ఎప్పుడు కూడా ఉన్న నిజాన్ని చెప్తే చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి పనిలో కూడా వాళ్ళకి నిరంతరం అనుకూలమైన ఫలితాలనే వస్తాయి. స్త్రీలకు వచ్చేటప్పటికల్లా కొనం మానసికంగా బాధపడుతూ ఉంటారు. అంటే మానసికంగా ఆలోచనలు బాధపడటం, ఏదో ఒకటి చేయాలని ఒక ఆలోచన, ఆతృత అనేది బాగా సహనం పెరుగుతూ ఉంటుంది. ఆ సహనానికి ఒక పరీక్ష కూడా ఉంటుంది. అంటే ఎంత సహనం పడుతుంటే మనకు అంత వచ్చే అవకాశాలు ఉంటాయనేది కూడా కొంత ఆలోచన అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మనకి కూలంకషంగా మాట్లాడుకొని ముందుకు వెళ్ళటం వల్ల కొంత కుటుంబపరంగా ఇబ్బందులు లేకుండా కుటుంబపరంగా అనుకూలమైన వాతావరణం జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే వృశ్చిక రాశి వాళ్ళు భయపడాల్సిన పని లేదు. వాళ్ళకి దాదాపుగా 62% చాలా అనుకూలమైన ఫలితాలు ఫిబ్రవరి మాసంలో ఉంటుంది. ఎలాంటి పరిహారాలు చేయాలంటారు వీళ్ళు? తప్పకుండా వీళ్ళు పరిహారాలు చేయాల్సింది తప్పకుండా గురువు యొక్క అనుకూలతను సాధించాలి. అంటే దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని, దత్తపారాయణాన్ని కూడా చేయాలి. అలానే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామిం బృహస్పతి అనే మంత్రాన్ని చేసి రుద్రాక్ష మాల మెడలో ధరించడం అనేది చాలా మంచిది. విశేషంగా రుద్రాక్ష యొక్క నీళ్లు శరీరం మీద మనకు పట్టడం వల్ల ఆరోగ్య సమస్యలు, ఉదర సమస్యలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సమయానికి ఆహారం తీసుకోవటం, అలానే అనాలోచితంగా చర్యలు తీసుకోకపోవటం, అంటే అనాలోచితంగా చర్యలు తీసుకోకూడదు, ఆలోచించి చేసి మార్గాన్ని ఎంచుకోవాలి. దానితో పాటు వీళ్ళు చేయాల్సిన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా కుజుడు యొక్క ఆరాధన ఉండాలి. అంగారకాయుధ్యం శక్తి హస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, ఓం నమః శివాయ పంచాక్షరి చేయటం వల్ల కూడా ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటూ, స్త్రీలు వచ్చేటప్పటిగా త్రయంబకం యామహే సుగంధిం పుష్టిభద్రం అనే మంత్రాన్ని కూడా స్త్రీలు చదవడం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందని చెప్పేసి చాలా చక్కగా చెప్పారు గురువు గారు. థ్యాంక్ యూ. సర్వే జనా సుఖినో భవంతు. చూసారు కదా ఫిబ్రవరిలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో. ఇదే వాటి కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.